అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఏంటంటే మన ఛానల్ అనుకోకుండా పోయిందనమాట. ఎట్లా పోయింది అనేది చెప్తా, వీడియో లాస్ట్ వరకు చూడరు. ఛానల్ ఎట్లా పోయింది అనేది. సో నేను ఛానల్ స్టార్ట్ చేసి దాదాపుగా మూడు సంవత్సరాల దాకా అవుతుంది. ఛానల్ స్టార్ట్ చేసి 3 ఏళ్ళు అవుతుంది కదా. 3 సంవత్సరాల నుంచి నేను ఎప్పుడు లైవ్ చేయలేదు. లైవ్ అంటే నాకు ఎక్కువ తెలీదు. లైవ్ అనుకోకుండా లైవ్ ఆప్షన్ ఆన్ చేసి లైవ్ చేయడం స్టార్ట్ చేసిన. మీకు కూడా తెలుసు లైవ్ ఎంతసేపు చేసిన అనేది. చాలా దాదాపు ఒక 2-3 గంటలు, ఒక 7-8 సార్లు లైవ్లో ఉన్నా. దాదాపు ఒక 2-3 గంటల దాకా ఉన్న లైవ్లో ఉండి చూసినా ఎవరైనా వస్తారా అని. కొంతమంది వచ్చిర్రు, మాట్లాడిర్రు, పోయిర్రు. సో అంతా బాగానే ఉంది. అవి ఉన్నప్పుడు ఏమైందంటే అనుకోకుండా ఓ రోజు నేను లైవ్లో ఉన్నా. ఇట్లా ఉండగానే మనోడు వచ్చి మాట్లాడిండు. అరే నేను అన్నం తింటా, అన్నం వేసుకొచ్చుకుంటా అని. నేను లైవ్ నుంచి వెళ్ళిపోయినా. వీడు ఒక్కడే ఉన్నాడు. అప్పుడు లైవ్లో ఒక్కడే ఉన్నాడు. వీడు ఉన్నాక దాదాపు ఒక 5 నిమిషాల దాకా నేను రాలే. నేను అన్నం వేసుకొని అక్కడనే కూర్చొని తింటున్నా. మా వాళ్ళు లైవ్లో ఉన్నాడులే, మనోడు ఉన్నాడు. ఏమైనా కామెంట్స్ వస్తే మనోళ్ళతో చదువుకుంటాడు, నా దగ్గరికి వస్తాడు అని నేను అనుకున్నా. ఎందుకంటే వీడు మన వీడియోలలో వీడు కూడా కనబడతాడు కదా. మీరు వీటితో సుతం మాట్లాడతారేమో అని నేను అనుకొని అలా లైవ్ను వదిలేసి వెళ్ళిపోయాను అనమాట. లైవ్ డిసేబుల్ అయిపోయింది. సడన్గా షాకు. వీడు పిలిచిండు. నేను పోయేవారికి ఏమైందా అంటే లైవ్ వస్తలేదు. ఎందుకు వస్తలేదు ఆన్ చేయగానే డిసేబుల్ అని పడ్డది. డిసేబుల్ అని పడంగానే నా మస్తు కొద్ది బాధ కదా. పిక్చర్ పెడతా మీకు ఇక్కడ పక్కపట్టి. ఆ పిక్చర్ ఉంది, నేను స్క్రీన్ షాట్ తీసిన, అది ఉన్నది. అది నేను లైవ్ చేయాలంటే మనకు ఇది డిసేబుల్ పోవాలి. డిసేబుల్ పోవాలంటే ఏం చేయాలి? దాన్ని మనం తీసేయాలి. ఎట్లా తీసేయాలి మనకు తెలియదు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసుడు, వీడియోలు చేసుడు, ఎడిటింగ్ చేసుడు, ఇవి కొన్ని విషయాలే తెలుసు నాకు. పూర్తిగా ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలి, దాన్ని ఎలా తీసుకోవాలో నాకు తెలియకపోతే నేను ఎంఆర్కు ఛానల్ అని ఒక అన్న ఉంటాడు. అన్నకు కాల్ మీ 4 యాప్ నుంచి నాకు కాల్ చేయి తమ్ముడు, నేను చేస్తా అని యూట్యూబ్లో చెప్పిండు. యూట్యూబ్లో కొన్ని వీడియోలు చూసినాడు. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిన అన్నకు. మెసేజ్ చేస్తే ఆయన అన్నాడు, కాల్ మీ యాప్ నుంచి ఫోన్ చేసిన 1 మినిట్కి 10 రూపీస్ ఏమో ఖర్చు అయింది. ఖర్చు సంగతి పక్కకెట్టండి, డబ్బుల సంగతి పక్కకెట్టండి. మనకు ఛానల్ బాగా కావాలని నేను అన్నయ్యతోనే ఒక 5 మినిట్స్ అలా కాల్ మీ యాప్ నుంచి నేను ఫోన్ చేస్తే అనే అన్నాడు, డిసేబుల్ అయింది తమ్ముడు, నీ ఐడి చెప్తే నేను చేసేస్తా అని చెప్పిండు. చెప్పిన తర్వాత అమ్మయ్య, యూట్యూబ్లో ఒక అది ఉన్నది. ఏంటిదంటే 16 సంవత్సరాలు నిండని ఏ వ్యక్తి కానీ యూట్యూబ్ లైవ్లోకి రాకూడదు. నేను వీనికి ఇప్పుడు 14 సంవత్సరాలు, 14 వీడు 14 సంవత్సరాలు 13 సంవత్సరాలు 13 సంవత్సరాల అబ్బాయిని నేను అక్కడ పెడితే అలా డిసేబుల్ అయిందనమాట. నాకు ఇది ఊహించలేదు, నాకు తెలీదు. ఖచ్చితంగా నాకు ఇది తెలుసుకున్నా చెప్పిండు అనమాట. మీరు ఇట్లా చిన్న పిల్లలు ఎవరన్నా కనిపించిర్రా అంటే ఎవరు రాలేదు అక్కడికి. మా కొడుకు ఒకడు ఉన్నాడు, నాతో వీడియోలు తీసే ఒక అబ్బాయి ఉన్నాడు. అంటే వాడు ఎంత వయసు ఎంత ఉంటుందంటే 14 సంవత్సరాలు ఉంటుందంటే నేను అలా చేయకూడదు తమ్ముడు. 16 సంవత్సరాలు నిండిన వ్యక్తి మాత్రమే లైవ్లో ఉండాలి, లైవ్లోకి తీసుకురావాలి. నువ్వు ఎవరిని పడితే వాళ్ళని లైవ్లో పెట్టుకోకు, నీ ఛానల్కి నీ లైవ్కి ప్రాబ్లం అవుతుంది అని చెప్పిండు. చెప్పిన తర్వాత సారీ అన్న, సరే నేను పొద్దున ఫ్రీ ఉంటా, నేను ఈరోజు మాట్లాడినా, పొద్దుగాల ఫ్రీ ఉంటా అని చెప్పిండు అన్నయ్య. సరే అని తెల్లారిన తర్వాత కథం. ఇక యూట్యూబ్ ఛానల్ అసలు కనబడలేదు. మళ్ళీ ఏదో మన జీమెయిల్ ఐడి పాస్పోర్ట్ అడిగింది. నా పాస్పోర్ట్ గుర్తులేదు. పాస్పోర్ట్ గుర్తుంది కానీ కోడ్ అడిగింది. కోడ్ అనేది నాకు గుర్తుకులేదు. పాస్పోర్టు జీమెయిల్ ఐడితోని యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయొచ్చు. మన పాత ఫోన్ నుంచి కొత్త ఫోన్లకు తీసుకురావచ్చు. కానీ ఆ కోడ్ అడుగుతుంది. ఆ కోడ్ అనేది నాకు తెలియలే. ఏంద్రా ఇట్లా అవుతుంది అని అనుకోకుండా అయింది. ఇప్పుడు అన్నకు ఫోన్ చేస్తామంటే ఆ ఫోన్లో కూడా ఫోన్ కలతలేదు అన్నది. అంత ఇబ్బంది అయిపోయింది. 2-3 రోజుల నుంచి నాకు ఇట్లా ఇబ్బంది అయింది. ఇక నేను ఇట్లా కాదు, ఇక ఈ ఛానల్ తీసేస్తేనే మంచిగా ఉంటుందని దాదాపు 130 మంది సబ్స్క్రైబర్స్తో నేను మెల్లిగా అప్పుడే చిన్న గ్రోత్ అవుతూ ఉంటే ఇంత పెద్ద దెబ్బ పడ్డది. ఈ దెబ్బ కాదులేంటి, నాకు చాలా 2-3 ఛానళ్ళు కూడా ఇట్నే పోయినాయి.
ఈ ఛానల్ ఉన్నప్పుడు నేను లేను, ఆయన ఒక్కనే తీసాడు. నేను అప్పుడు ఒక్కనే ఉండేటోడిని, వీడు చదువుకునేటోడు చిన్నోడు. ఇప్పుడు కొంచెం వయసు పెరిగింది కదా, నాతో వస్తున్నాడు అనమాట. ఈ ఛానల్ కనిపించకుండా ఏదేదో పడి నాకు తెలియకుండా నేను అనుకోకుండా ఏదో ఒత్తి బాధగా ఉంది. సో మీరు ప్రతి ఒక్కరు దాదాపు నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే మీరు ఈ ఛానల్కి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో అట్లనే ఈ ఛానల్ అయితే మాత్రం నేను అలా పోగొట్టుకోను. ఆ ఛానల్ చేసినట్టు ఈ ఛానల్ మాత్రం చేయను. ఖచ్చితంగా జాగ్రత్త పడతా. ఏదైనా సరే కొంచెం మంచి వీడియోస్ పెట్టడానికి ముందుకుంటా. మీరు సపోర్ట్ చేస్తే పైన ఛానల్లో సపోర్ట్ చేసినట్టు ఈ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్. అట్లనే మీరు ఇప్పుడు ఆ ఛానల్ పోయిందనమాట. ఆ ఛానల్ పోయినందుకు చాలా బాధ అనిపిస్తుంది. పర్లేదండి, మన మనుషులు ఉన్నారు, మనోళ్ళు ఉన్నప్పుడు ఏం కాదని ఆ పట్టుదలతోనే నేను ఛానల్ అనేది స్టార్ట్ చేసిన. సో అలా ఛానల్ పోయింది. సో పర్లేదు, మనకు తెలియకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి. మనం కొన్ని ఓర్చుకోవాలి, కొన్ని దెబ్బలు తగులుతూ ఉంటాయి, కొన్ని తట్టుకోవాలి, తప్పదు. ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.